చంద్రబాబు నాయుడు గారికి బుర్రపోయినట్టుంది. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్, విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు, అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూసారుగా గుంటూరులో ఎవరికి సీట్లు ఇచ్చారో పార్లమెంటు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారో విన్నారుగా. అలాంటి రోజుల్లో డబ్బులున్న వాడికే టికెట్లు ఇవ్వాలనుకునే రోజుల్లో, తెలుగుదేశం పార్టీ డబ్బులున్న వాడికే టికెట్ ఇవ్వాలని కోటాను కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో ఒక సామాన్యుడికి, ఒక ట్రక్ డ్రైవర్ కి, విద్యావంతుడికి శాసనసభ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి, అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా. కానీ చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట ట్రక్ డ్రైవర్కి ఇచ్చాడు, చులకనగా మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఇవాళ వాలంటీర్స్కి ఏమీ ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు గాని, వికలాంగులు గాని ఎండిఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనూ, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి పెడితే అర్థమవుతాయి. వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి? ఎంత ఘోరంగా వ్యవహరించారండి ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి, ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడేది అవ్వాతాతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతలు, వికలాంగులు గమనించాలి, వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో, కాదు. ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.